అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. దానికి ఆయనకి చిరుకానికగా ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి సుమారు 1000 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుని ఈ రోజు చిరుకానికి ఇవ్వడం జరిగింది. 40% ఓటింగ్ వచ్చింది. ఎందుకు వేసామరా అని చెప్పి ఇప్పుడు ప్రజలు మెల్లిగా రియలైజ్ అవుతా ఉన్నారు. జరిగిన 5 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం చూశారు. జరుగుతున్న ఈ 18 నెలల్లో అభివృద్ధి సంక్షేమం కూడా చూశారు. ప్రజలు వ్యత్యాసం చూస్తూ ఉన్నారు. చూసుకుని అభివృద్ధి సంక్షేమం వైపే ఓటేస్తా ఉన్నారు. అనవసరంగా ఓటు వేస్ట్ చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డికి వేసి దాన్ని కరెక్ట్ చేసుకోవాలని చెప్పి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం కురుపూరు గ్రామం కానీ, డంగేరు గ్రామం కానీ, అలాగే అముజూరు గ్రామం నుంచి కానీ సుమారు 1000 మంది వైసీపీ కార్యకర్తలు ఈరోజు నాయకులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. ఇదే నా గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా ప్రతిపక్ష నేత, అవగాహన లేని ప్రతిపక్ష నేత, ఆయన పనితీరు నచ్చక, ఆయన మాట వరుస నచ్చక జనం ఇటువైపు చూస్తూ ఉన్నారు. ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏది మాకు ఏం తెలీదు, ఏదో అటు పంపుతున్నారు, మామూలుగా తెలుగుదేశం మీటింగ్ అన్నారో రమ్మన్నారో, మామూలుగా ఖర్చులు అవి ఇస్తా అన్నారో, కొనిలేనని వెళ్ళామండి బాబు. మాకు అసలు ఏం పని, మాకు ఏం తెలవదండి. మాకు అసలు ఏమీ తెలియదు. అక్కడికి లేక ఒక కొండ వేశారు, అంతమించి మామూలుగా మాకు ఏం చేయలేదండి బాబు. వచ్చేసామండి బాబు, అంతా ప్రసాదించాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ కు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలని అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ పవన్ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలంటూ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ అబ్దుల్ నజీర్. పుట్టినరోజు సందర్భంగా జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలంటూ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ జగన్.